నమస్తే. అన్నా అన్నా నమస్తే అన్న, బాగున్నావా? బాగున్నానా? మీరు బాగున్నారా? సూపర్ అన్న. ఓకే. ఈ మధ్యలా మీ గురించి వింటున్నానా ఈ 2 రోజుల నుండి. ఓకే. ఏదో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో పోటీ చేస్తా, అధ్యక్షుని పదవి సాధిస్తా అంటున్నారంట. ఏందన్నా ఇది కథ? అవునన్నా, 100% ఎన్ఎస్సిఐ అధ్యక్షుడిని నేను పోటీ చేస్తున్నాను. ఓకే. ఆ, నేను సాధిస్తా కూడా. ఎందుకంటే నా వర్క్స్ అంతా హార్డ్ వర్క్ చేసిన పార్టీలో నేను లాస్ట్ 5 years నుంచి ఎన్ఎస్యుఐలో వర్క్ చేసిన అన్న నేను. ఓకే. ఓకే. ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అయినా. ఓకే. లాస్ట్ 2-3 years నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు మా సతీష్ అన్న గారు అధ్యక్షుడు ఉండే. అవునవును. దాని తర్వాత జైపాల్ రెడ్డి అన్న గారు కూడా అధ్యక్షుడు అయిండు. ఆయన అధ్యక్షుడు కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన. ఇప్పుడు ఓకే. అవకాశం వచ్చింది. ఆ ఓకే. అవకాశం నేను వాడుకుంటున్నా అన్న. జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా. అంటే ఒక విషయం బ్రదర్, మీరు చేసేది కరెక్టే. ఎందుకంటే మనమున్న ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఎవరి ఆలోచనలు వాళ్ళకి మంచివే. అయితే ఇంకొక విషయం ఏందంటే మీరు స్టార్టింగ్‌లో అన్న. ఎన్ఎస్‌యుఐకి మీరు సెక్రటరీగా పనిచేశారు. అవునన్నా. నాకు ఐడియా ఉంది. అప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశారు? అన్న, ఎన్ఎస్యుఐ సెక్రటరీగా 2 years వర్క్ చేసిన అన్న నేను. ఓకే. అవును. తర్వాత మీరు వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు కదా! అవునన్న. 3rd year రన్నింగ్ నాది ఇది వైస్ ప్రెసిడెంట్గా. ఓకే. ఓకే. అప్పుడు మీకు అధ్యక్షులుగా ఎవరున్నారు? నేను స్టార్టింగ్లో ఆ సెక్రటరీ ఉన్నప్పుడు పట్లలో సతీష్ అన్న గారు ఉండే. ఓకే. ఇప్పుడు దాని తర్వాత సతీష్ అన్న గారు యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిండు. దాని అవును. తర్వాత మాకు జైపాల్ రెడ్డి అన్న వచ్చిండే. ఓకే. ఓకే. జైపాల్ రెడ్డి అన్న తోటి కూడా నేను వర్క్ చేసిన. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు అవును నేనేమంటున్నా బ్రదర్ అంటే, అన్న. సరే ఈడి వరకు మీకొక స్థానం మంచిగుంది. ఎట్లా అని అన్న. సెక్రటరీగా చేసిర్రు. ఒక కొంత అనుభవం వచ్చింది 2 ఇయర్స్‌లో. అవును వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిర్రు. ఒక 3 ఇయర్స్ అనుకోండి ఇప్పటి వరకి. అన్న. మంచి అనుభవం గూడా వచ్చిందనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారా? అవునన్న, ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ మీరు ప్రెసిడెంట్కి పోటీ చేస్తున్నా. అచ్చా! అనుకోవడం కాదన్న, ప్రజలు నన్ను ఎన్నుకుంటారన్న. నేను స్టూడెంట్స్ గురించి కొట్లాడినా. ఓకే. స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫోన్ చేసిన 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో స్టూడెంట్స్ దగ్గర ఉంటాను నేను. ఉండి ఓకే. స్టూడెంట్స్ గురించి వర్క్ చేస్తా. స్టూడెంట్స్ గురించి కొట్లాడతా. ఓకే. అంటే ఇప్పుడు ఉమ్. మీరు పోటీ చేయడం అనేటిది ఇప్పుడు అక్కడ ఒక హైకమాండ్ అనేది ఉంటది కామన్‌గా. అన్న. అది కాంగ్రెస్ పార్టీ గావచ్చు, యూత్ కాంగ్రెస్ గావచ్చు, అన్న. ఎన్ఎస్‌యుఐ గావచ్చు. మరి అన్న. వీళ్ళందరితోటి సంప్రదింపులైతే జరపాలి గదా! అవునన్న, హైకమాండ్ అన్న. ఆ పార్టీకి హైకమాండ్ ఉంటుందన్న. హైకమాండ్ ఏం చేసిందంటే, హ్మ్. ఇప్పుడు ఎన్ఎస్వి ఎలక్షన్స్ పెట్టింది మెంబర్షిప్స్ చేయాలని. ఓకే. ఆ మెంబర్షిప్ చేస్తా. ఓకే. నేను చేసిన వర్క్ ప్రకారంగా నా స్టూడెంట్ సపోర్ట్ ఉంది. హ్మ్. స్టూడెంట్స్ నాకు సపోర్ట్ చేసి జిల్లా అధ్యక్షుడి వరకు తీసుకుపోతారన్న. అంటే ఇంకొక విషయం ఏందంటే, సరే సంతోషం మీ హార్డ్ వర్క్ మీరు నమ్ముకుంటున్నారు కాబట్టి, అన్న. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఉన్నారు. ఉన్నారు సార్. మరి సార్ గారికి మీరేమైనా అభిప్రాయం పెట్టిర్రా? సార్ నేను ఇట్లా అనుకుంటున్నా అని. నేను ఆల్రెడీ సార్కి కూడా నాకు చెప్పిన. ఓకే. సార్ కూడా ఓకే అని చెప్పిండ్రు. ఓకే. ఇప్పుడు మెంబర్షిప్ చేయమని చెప్పిండ్రు. ఇక ఓకే. నేనున్నా, నాతో పోటీ చేసేట సంథింగ్ ఉంటారు. నా ఓకే. బ్రదర్స్ నాతో పాటు ఎన్ఎస్సీలో వర్క్ చేసిన వాళ్ళు. ఓకే. వాళ్ళు కూడా ఉంటారు, పోటీ చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఎవరికి ఎంత ఉన్నదో, స్టూడెంట్స్ గురించి ఎవరు ఎంత పని చేసిండ్రో, స్టూడెంట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారో చూసుకుని ఆటోమేటిక్గా ఎన్నుకుంటారు స్టూడెంట్స్ మనకు. ఓకే. వాళ్ళకి అంటే ఎవరు ఎంత సపోర్ట్ చేసిండ్రు, వాళ్ళ గురించి ఎవరు పని చేసిండ్రు, వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎవరు వెళ్ళిండ్రు, అంతా స్టూడెంట్స్కి తెలుసు కదా అన్న. ఓకే. వాళ్ళు ఓకే. ఎన్నుకుంటారు. అంటే మీరనేదేందంటే నేను వర్క్ జేసినా, నేను ప్రెసిడెంట్‌కి ఎలిజిబుల్ అయితున్నా అంటారు. అంతే గదా! అవునన్న, 100% వర్క్ చేసిన. పార్టీ గురించి హార్డ్ వర్క్ చేసిన. కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన. హ్మ్. ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ గురించి కూడా చేసిన ఓకే. రైట్. రైట్. అదే ఈ అన్న. మధ్య కాలంలో ఏమైందంటే మీ పేరు వినిపిచ్చింది నాకు. అన్న. అది ఎంతవరకు నిజం అని జెప్పేసి కొంత మీకు కాల్ జేయడం జరిగిందన్న. అన్న. ఓకే అన్న. థాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.